హలో ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్‌గా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. చాలామంది తమ కామెంట్‌ను తెలియజేశారు. ఇది ఏ ఫేసింగ్ ఇల్లు అని. ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అనమాట. ఇటైతే తూర్పు ఫేసింగ్ ఇల్లు. ఎక్కువగా మీరు గమనిస్తే తూర్పు ఫేసింగ్ ఇంటికి మాత్రమే ఇలా ఎల్ షేప్ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తూర్పు వైపు మాత్రమే ఇటు కిచెన్ వస్తుంది కాబట్టి తూర్పు సైడు తూర్పు ఫేసింగ్ ఉన్న ఇంటికి మాత్రమే ఇలా ఎల్ షేప్ హాలు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీడియోకి వచ్చిన కొన్ని కామెంట్లను ఈ వీడియోలో దీని కంటిన్యూషన్ వీడియో అనుకోండి. దీంట్లో మీకు ఆప్షన్స్ అంటే ఏవేవి వచ్చాయి, ఒక 5-6 కామెంట్లు వచ్చాయన్నమాట. 5-6 కామెంట్లకి ఫుల్ లెంత్లో వీడియోలో మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. దీనికి దేవుని మందిరం అనేది ఏర్పాటు చేయలేదా అని ఒక క్వశ్చన్ అడిగారనమాట. సో ఇంకా ఈ గ్యాస్ బల్ల ఇవి కంప్లీట్ కాలేదు కాబట్టి అది మనకు దేవుని మందిరం, పూజ గది ఎక్సెట్రా మనకి ఎక్కడ వస్తుంది అనేది ఇంకా తెలియలేదు. ఈ ఏరియాలోనే పైన సెట్ చేస్తారనమాట మేస్త్రి గారు. సో ఇక్కడికి వచ్చేసి మనకి కిచెన్ షింక్ వస్తుంది కదా, దానికి కొద్దిగా ఈ కార్నర్లో. ఓకే, దీనికి ఓపెన్ కిచెన్ గురించి కూడా అడిగారు, అది ఏ విధంగా కవర్ చేస్తారని. ఓపెన్ కిచెన్ కవర్ చేయడానికి లేదండి, ఇక్కడ గ్రానైట్ రాయి వస్తుంది కదా, గ్రానైట్ రాయి ఇది ఒక లైక్ మామూలుగా 4x4 అని, లేకపోతే ఇది ఎంత ఉంది 6, ఇట్లా మళ్ళీ 4, ఈ విధంగా ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉపయోగపడుతుంది తప్ప ఇది క్లోజింగ్ ఉండదు అనమాట. ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది. తర్వాత ఏదన్నా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ చిన్న కర్టెన్ లాంటిది ఏది క్లోజ్ చేయాలనుకుంటే అది కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓపెన్ కిచెన్ అంటే ఓపెన్ కిచెన్ లాగే ఉంటుంది. ఇది తలుపు. అది ఎందుకు పెట్టారనేది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కరెక్ట్గా సరి సంఖ్యలో గుమ్మాలు ఉండాలని అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఈ కిచెన్లో అడిగిన డౌట్స్. ఇంకా బాత్రూమ్ కరెక్ట్ కొలతలు చెప్పమంటున్నారు. తర్వాత ఈ పెద్ద బెడ్రూమ్ దీని కొలతలు చెప్పమంటున్నారు. ఇది 15 అడుగులు వస్తుందండి కరెక్ట్గా. నేను సుమారు 6 అంటే ఇది 15 అడుగులు లెక్క వచ్చింది, ఇది వచ్చేసి 12 అడుగులు లెక్క వస్తుంది అనమాట. బాత్రూమ్ వచ్చేసి 6-4 అండి. ఇది బాత్రూమ్ 6-4 వస్తుంది. ఆల్రెడీ దీంట్లో కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం. దీంట్లో మనకు నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి కామెంట్ సెక్షన్లో మీకు తీసి వాటి డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఇంకొక వచ్చిన కామెంట్ ఏంటంటే శంకుస్థాపన గురించి, నెక్స్ట్ ఇంటికి వాడే తలుపుల గురించి క్లారిఫికేషన్ ఇమ్మన్నారు. అంటే ప్రస్తుతానికి ఈ ఇంటికి బ్రదర్ ఏం తలుపులు అనుకుంటున్నారు ఏంటో మనకైతే క్లారిటీ లేదు. మెయిన్ గుమ్మం వచ్చేసి సిమెంట్ గుమ్మమే పెట్టుకున్నారనమాట. దీనికైతే ఒకటి టేకు, మిగతాది మొత్తం యూపీవీసీ అవి పీవీసీ తలుపులు ఉంటాయి కదా, వీటన్నిటికీ అదే సెలెక్ట్ చేసుకుంటానని నాతో చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య మూల ఇక్కడ ఆల్రెడీ ఈ పిల్లర్ గోతిలో శంకుస్థాపన కార్యక్రమం స్టార్టింగ్లోనే అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏం చేయరనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చి మన వీడియోలో వచ్చింది, స్లాబ్ నుండి వైరింగ్ ఎందుకు చేయలేదు, రీజన్ ప్లీజ్ అని. స్లాబ్ నుండి వైరింగ్ ఎందుకు చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబు పాడైపోతుంది స్లాబ్లో పైపులు పెడితే. మనం ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే స్లాబు మనం పైపులు ఏర్పాటు చేస్తే పాడైపోతుంది. రెండో ఆన్సర్ ఏంటంటే ఎలాగో మనం దీనికి సీలింగ్ చేపిస్తున్నాం, ఇక్కడ ఉంది కదా, అంటే ఆ పైపులకి కొద్దిగా ఒక అంగళంన్నర డౌన్లో ఈ బీమ్కి కరెక్ట్గా సరిపోను మనకు సీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో సీలింగ్ పైన ఎలాగో పైపులు పెట్టేసి వైరింగ్ చేసుకోవచ్చు. అదొక కారణం చేత మనం దీనికి వైరింగ్ అనేది స్లాబ్లో చేయలేదు. అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఖచ్చితంగా పగుళ్ళు వస్తాయి, దానివల్ల స్లాబ్ పాడైపోతుందనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేయలేదన్నమాట. సో ఇంకా మొత్తం కామెంట్స్ అయితే చూసి నేను మీకు ఈ వీడియోలో బిల్డింగ్ కొలతల గురించి చెప్తున్నారు. సో దానికి సపరేట్గా హౌస్ ప్లాన్ ఫోటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేస్తాను.
సార్ ఇది గోడ మీద స్లాబ్ వేశారా? అవునండి, గోడ మీదే స్లాబ్ వేశారు. మీకు అర్థమైపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. కరెక్ట్గా కూర్చుందనమాట ఆ బీము, చూసారు కదా, ఆ బీమ్ కరెక్ట్గా అయితే కూర్చుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పిల్లర్స్ 11 కాదండి 14 పిల్లర్లు, ఇది 14 పిల్లర్సు. నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్ కొలతలు, హౌస్ కొలతలు అండ్ రోడ్ ఫేసింగ్. హౌస్ కొలతల గురించి చెప్పాను కదండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది రోడ్ ఫేసింగ్ అండి, తూర్పు ఫేసింగ్. ఓకేనా? ఇలా మనకు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేస్తాను. అండ్ మెయిన్గా ఇప్పుడు అడిగింది ఏంటంటే తలుపుల గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ కొలతలు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రూము పైన ఎన్ని పిల్లర్స్ వేశారనేది కొలతల గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 అంగుళాల గోడ కాబట్టి ఇలా పగిలిపోవడం కామను అని కొంతమంది కూడా కామెంట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇది సింగిల్ బెడ్ కాబట్టి రెండు వైపులా పైపులు రావాలి, రెండు వైపులా బాక్సులు రావాలి కాబట్టి ఖచ్చితంగా ఇది పగలగొట్టాల్సిందే. ఎందుకంటే ఇది బయట వైపు పెట్టేస్తే ప్లాస్టింగు బయట ఉబ్బెత్తుగా కనపడుతుంది అనమాట, అది ఇంకా గలీజ్గా కనపడుతుంది. సో ఇది ఇక్కడ చూశారు కదా, ఇది ఒకవైపే వచ్చింది. కాకపోతే ఇదే ప్లేస్లో వెనక వైపు రావాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ గోడ పగిలిపోవాల్సిందే. ఇలా ఫుట్ లైట్ ఉంటుంది కదా, దీనికోసం కూడా అది సఫిషియెంట్ స్పేస్ ఆక్రమించాలి. ఇది అవతల వైపు నుంచి, ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది బాక్స్కి, కరెంట్ బాక్స్కి. సో ఇది వచ్చేసి 14 అంగుళాల గోడ కాబట్టి ఇది సరిపోతుంది. ఈ విధంగా మనం కొన్ని కొన్ని తప్పదు, గోడ పగిలిపోయింది క్వాలిటీ నాసిరకం కట్టడం ఇలా అనుకోవడానికి లేదనమాట. అక్కడ మనకు రెండు వైపులా బాక్స్ రావాలి కాబట్టి ఖచ్చితంగా అది పగలగొట్టాల్సింది. ఎలాగంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రెండు వైపులా గోడ వచ్చింది, రెండు వైపులా పిల్లర్స్ బాక్సులు వచ్చాయన్నమాట. సో అదైతే తప్పదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇంకా మరిన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక మెయిన్ డౌట్ వచ్చి ఏంటంటే పిల్లర్ ఎందుకు కట్ చేశారని చెప్పారు కదా, ఈ పిల్లర్స్ కట్ చేసినందుకు ఇబ్బంది ఏం లేదండి. లోపల మనకు ఐరన్ ఏం కట్ కాలేదు, పై వరకు అయితే కట్ చేశారు. సో దీనివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల్ని ఏ విధంగా క్లోజ్ చేశారని అడిగారు. బయట వైపు నుంచి క్లోజ్ చేశారండి, బయట వైపు నుంచి లోపలికి ఏం రాకుండా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేసామనుకోండి, బయట వైపు నుంచి బళ్ళు వచ్చి అక్కడ దాకా వచ్చి దానిలో స్టే చేస్తాయన్నమాట. సో ఇక్కడ కాకుండా బయట వైపు క్లోజ్ చేసి బయట నుంచి అక్కడ రావు, బయట నుంచి ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ అనేది క్లారిటీగా ఉంటుంది, సరిపోతుంది అనమాట. సో అందుకోసం దాన్ని అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. మిగతా చిన్న చిన్న పనులు అయితే అవుతూనే ఉన్నాయి. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు వచ్చే డౌట్స్ని కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోలో క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.